వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఐ యామ్ మహేందర్ రెడ్డి. మనం ఈరోజు గ్రూప్ 1 పరీక్ష, అదేవిధంగా 2 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పోటీ పరీక్షలలో వయో పరిమితిని 2 సంవత్సరాలు పెంచింది. అంటే 44 నుంచి 46 చేయబడింది అన్నది మీరు అన్ని పత్రికలలో చూడడం అనేది జరిగింది. సో ఒకవైపు వయో పరిమితి పెంచుతున్నారు అంటే మనకు అర్థమైంది ఏంటంటే నోటిఫికేషన్ల పరంపర ప్రారంభమయ్యే అవకాశం ఉంది అని తెలుస్తుంది. వెరీ క్లియర్. అయితే ఇందులో మనకు కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. అవి ఎలా అంటే, గ్రూప్ 1 అంటే 2 ప్రిలిమ్స్లు జరిగాయి. ఇప్పుడు అది యాక్సిడెంటల్గానో అనేక కారణాల వల్లనో 3వ ప్రిలిమ్స్కి అందరం సిద్ధమైందే. ఉన్న నోటిఫికేషన్ రద్దవుతుందా, రద్దై కొత్తది ఇస్తారా అనేది ఒకటి. 2, ఆల్రెడీ గ్రూప్ 2, గ్రూప్ 3 వంటివి అంటే మిగతా చాలా మిస్లీనియస్ నోటిఫికేషన్స్ ఉన్నా కూడా ప్రముఖంగా మనం చూసేది ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ దే లుక్ టువర్డ్స్ ఓన్లీ ద గ్రూప్ 1, 2 and 3. ఆ ఉద్దేశంతో చెప్తున్నాను. ఇది జనరల్గా అప్లికబుల్ టు ది ఆల్ ద ఎగ్జామ్స్ కూడా వస్తుంది అని మనం చెప్తాను. సో మనం ఇక్కడ ఏంటి, గ్రూప్ 2 కూడా మళ్ళీ రద్దయి కొత్తది వస్తుందా, లేదా గ్రూప్ 3 కూడా వస్తుందా, గ్రూప్ 1, 2, 3లకు యొక్క ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండొచ్చు అన్నదాన్ని మనం పరిశీలించినప్పుడు ఇవి చాలా వరకు మనకున్న అనుభవంతో మనం ఒక గెస్ చేసుకొని దాని ప్రకారం మన ప్రిపరేషన్ ఉంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనకున్న టైం అండ్ రిసోర్స్ చూసుకోవడం అనేది చాలా ముఖ్యం. సో ఇప్పుడు ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే ఈ యొక్క గ్రూప్ 1 అనే దానికి సంబంధించి ఇంకా త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది. వాస్తవంగా మనకు ఫిబ్రవరి మొదట్లోనే రావాల్సి ఉండే. సో కొన్ని పోస్టుల ఐడెంటిఫికేషన్ కానీ, ఏజ్ రిలాక్సేషన్ కానీ, దాంతోపాటు సుప్రీంకోర్టులో గతంలో టీఎస్పీఎస్సీ ఏ కేసు అయితే ఫైల్ చేసిందో దాన్ని విత్డ్రా చేసుకోవడానికి అప్లికేషన్ పెట్టడం కానీ, ఇవన్నీ కూడా ప్రాసెస్ అయ్యే వరకు కొంచెం టైం పట్టింది. టెంటేటివ్గా ఇంకొక వారం 10 రోజుల్లో మనకు నోటిఫికేషన్ అనేది అవకాశం ఎక్కువ. ఎందుకంటే సుప్రీంకోర్టులో మనం విత్డ్రాయల్కి అప్లికేషన్ పెట్టాం, సుప్రీంకోర్టు దానికి సంబంధించిన అనుమతి అనేది జారీ చేయాలి. దెన్ ఓన్లీ వి విల్ గో హెడ్ అన్నది మనకు క్లియర్గా తెలుస్తుంది. సో ఇప్పుడు ఆ లెక్కలో కనుక మనం తీసుకుంటే ఫిబ్రవరిలో అంటే దాదాపు ఫిబ్రవరి 28th ఆ ప్రాంతంలో లేదా 25th ఆ ప్రాంతంలో కనుక నోటిఫికేషన్ వస్తే ఎలక్షన్ కూడా అంతలోపు వచ్చే అవకాశం 0, అందులో డౌట్ ఏం లేదు మనకి. సో 20-25 మధ్యలో కనుక వచ్చింది అనుకుందాం, లేదా ±4 days వేసుకుందాం. వచ్చిన తర్వాత కాల్ ఫర్ ద అప్లికేషన్స్ కొంత టైం ఉంటుంది, ఖచ్చితంగా ఒక 25 to 30 days అనేది వస్తుంది. దీంతో మనకి ఏంటంటే మార్చ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఆబ్వియస్లీ మార్చ్ 25th వరకు అనుకుందాం రఫ్లీగా. సో ఆ తర్వాత మార్చ్ 25th నుంచి మనం లెక్కేసుకున్నా కూడా ఏప్రిల్, మే అంటే 60 రోజులు, అంటే బై నోటిఫికేషన్ ఇష్యూ చేసిన నాటి నుంచి దాదాపు 100 రోజుల తర్వాత అటు ఇటుగా ప్రిలిమ్స్ అనేది ఉండే అవకాశం పెరుగుతుంది. ఎందుకు అంత టైం ఇవ్వాలి, వెంటనే పెట్టొచ్చు కదా 1 నెలలో 2 నెలలో అనేది కొంతమంది అభిప్రాయం ఉంటుంది. ఎందుకంటే కొందరు సీనియర్ విద్యార్థులు కానీ లేకపోతే మరికొందరు మిత్రులు కానీ చర్చించేటప్పుడు ఇక్కడ వస్తున్న సమస్య ఏంటంటే ఉన్న నోటిఫికేషన్ మొత్తం రద్దు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే మనకు 2 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చినప్పుడు తెలిసిపోయింది దాని సంగతి అంతా వెరీ క్లియర్ గా. రెండవది వచ్చే వరకు ఏంటంటే ఈ యొక్క పోనీ అది అలాగే కంటిన్యూ చేసి సప్లిమెంటరీ ఇస్తారన్న ఈ 60 పోస్టుల కోసం కనీసం ఒక 1,00,000 మంది దాకా అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కదా. 1,00,000 కాకుండా 70-80 వేలు అయితే అప్లై చేస్తారని మనం భావిద్దాం. ఆ 70-80 వేల మందికి న్యాచురల్ జస్టిస్ ప్రకారం వాళ్ళకి ప్రిపరేషన్కు కొంత టైం అనేది మాత్రం మనం ఇవ్వాల్సి వస్తుంది. దాంతో దాదాపుగా ఫిబ్రవరి 20 నుంచి మనం లెక్కేసుకున్నా కూడా మార్చి 20 1 నెల, ఏప్రిల్ 20 1 నెల, మే 20 1 నెల, అంటే మొత్తం ఎన్నైనా దాదాపు 90 రోజులు. ఆ తర్వాత ఎగ్జామ్ జూన్ 1st వీక్ లేదా 2nd వీక్ అని ఎందుకు అంటున్నానంటే మే 24th దాదాపుగా మనకు ఈ యొక్క యూపీఎస్సీ ప్రిలిమ్స్ అనేది ఉంటుంది. దాని తర్వాత మినిమం 1 week or 15 days తర్వాత మనకు ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంటుంది. సో దాని ప్రకారం మనం ఈ యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది జూన్ 10th అంటే 1st వీక్ ఆర్ 2nd వీక్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాని తర్వాత దీని రిజల్ట్స్, ఎందుకంటే మనకు ఆ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే దాదాపుగా మనకు టైం షెడ్యూల్ ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంది. సో ± కొన్ని రోజులు అటు ఇటు అవ్వచ్చు. అప్పటికే మెయిన్స్ మనకు సంబంధించిన డేట్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు సెప్టెంబర్ లాస్ట్ వీక్లోనే దాదాపుగా యూపీఎస్సీ మెయిన్స్ అయిపోతాయి. కాబట్టి అక్టోబర్ 2nd వీక్లో మనం మెయిన్స్ ఎగ్జామ్స్ అనేటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దాంతో అయిపోతే ఆ తర్వాత రిజల్ట్ అనే దానికి ఎంత సమయం తీసుకుంటారు, 2 నెలల 3 నెలల తర్వాత ప్రక్రియ దానికి సంబంధించి నేను చెప్పలేను. సో ఇలా ఇప్పుడు స్టార్ట్ అవ్వబోయే గ్రూప్ 1
అనే దాని ప్రక్రియను గనక మనం చూస్తే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ చివరి వరకు, జూన్ లో ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉండే అవకాశం, అక్టోబర్ లో మెయిన్స్ ఉండే అవకాశం చాలా క్లియర్ గా కనిపిస్తుంది. సో ముఖ్యంగా ఆల్రెడీ నిన్న మొన్నటి నుంచి కొంతమంది సీనియర్ అండ్ సీరియస్ అభ్యర్థులు కానీ లేదా దీని మీద ఐడియా ఉన్న వాళ్ళు కానీ సోషల్ మీడియాలో కొంత మేరకి ఈ యొక్క కొన్ని డేట్స్ లేకపోతే టెంటేటివ్గా ఇప్పుడు నేను డిస్కస్ చేసినట్టుగానే వాళ్ళు కూడా చెప్పడం అనేది జరిగింది. సో అది కొంత రిలయబుల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే మన ఎక్స్పీరియన్స్ తోటి మనం గెస్ చేస్తున్న విషయం. ఎందుకంటే ఆల్రెడీ ఏజ్ రిలాక్సేషన్ కోసం నోటిఫికేషన్ ఇచ్చారు, సుప్రీంకోర్టులో విత్డ్రాయల్ కోసం పెట్టుకున్నాం, తర్వాత నోటిఫికేషన్ ఇవ్వాలన్నది ప్రభుత్వం సీరియస్గా కన్సిడర్ చేస్తుందని మీ అందరికీ తెలిసిందే. ఎందుకంటే రోజువారీగా చూస్తూ ఉన్నప్పుడు కూడా ఎంత బిజీగా ఉన్నా ఈ నిరుద్యోగం అనే అంశం పైన ఏదో రూపంలో ఒక చర్చ అనేది గవర్నమెంట్ కూడా చేస్తుంది. అది 46 జీవో కావచ్చు, లేదా రిక్రూట్మెంట్ అయిన 371 జీవో దానికి సంబంధించింది కావచ్చు, లేకపోతే మొన్న స్టాఫ్ అంటే ఏదో ఒక యాక్టివిటీ అనేది దీనికి సంబంధించింది ఉంది. కాబట్టి గవర్నమెంట్ వెరీ సీరియస్గా ఉందనే మనం నమ్మాలి. కాబట్టి మనం కూడా దానికి తగ్గట్లుగా ప్రిపరేషన్ అనేది చేసుకోవాలి. సో మనకు ప్రిలిమ్స్ కు ఒక 100 రోజులు, తర్వాత అవతల ఈ యొక్క దాదాపు మనకు ఏంటంటే ఒక 100 రోజుల దాకా వస్తుంది మొత్తం. సో ఈ 200 రోజుల్లో మనం గ్రూప్ 1 సాధించాలి అన్నది ఎలా అన్న దాని గురించి మీరు మీ యొక్క ప్రణాళికలను చేసుకోవచ్చు. మళ్ళీ కనిష్క ఐఏఎస్ కూడా దానికి తగ్గట్లుగా మీకు యొక్క క్లాసెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. ఇది గ్రూప్ 1కు సంబంధించింది అని మనం అనుకుందాం. రెండవ దానికి వచ్చే వరకు మనకేంటంటే ఇమ్మీడియట్ గా మనం చూస్తే ఈ గ్రూప్ 2 గ్రూప్ 3 యొక్క పరిస్థితి ఏంటి అన్నది కూడా మనం గమనిస్తే గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ సంబంధించిన దాంట్లో కూడా ఖచ్చితంగా కొంత సప్లిమెంటరీ లేదా రీనోటిఫికేషన్ ఉండే అవకాశం కూడా ఉంది. ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర దాదాపు ఇంకొక 700 దాకా వేకెన్సీస్ ఉన్నాయి అన్నది గ్రూప్ 2 లో పిల్లలు భావిస్తున్నారు. ఆల్రెడీ అరౌండ్ 700 ఉంది కాబట్టి. కానీ ఈ 700 లో అన్ని వస్తాయా? ఇందులో నేను గతంలో గ్రూప్ అన్నప్పుడు కూడా 160 వస్తున్నాయి, 160 వేకెన్సీలు అన్నప్పుడు చాలా క్లారిటీగా చెప్పారు. ఇందులో ఉన్న ప్రతి వేకెన్సీలో 70% ఎవరికి ప్రమోటీస్ కి 30% డిఆర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కిందకి వస్తుందండి అని చెప్పినట్టుగా బహుశా అదో ఇదో ఏదో కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలాగానే మనం అనుకుంటే 30లో దాదాపు ఒక 250+ ఉద్యోగాలు అయితే ఈజీగా వచ్చే అవకాశం ఉంది. ఇంకా కూడా ఒకవేళ వేకెన్సీ పొజిషన్స్ ఉంటే అధికంగా పెరిగితే మనకు మంచిదే. ఎందుకంటే ఒక ఉద్యోగం పెరిగినా కూడా ఒక నిరుద్యోగి ఉద్యోగిగా మారొచ్చు, ఒక చిరుద్యోగి ఉన్నత ఉద్యోగిగా కూడా మారొచ్చు. సో ఆ విధంగా ఒక కుటుంబం యొక్క లైఫ్ స్టైల్ మొత్తం కంప్లీట్ గా మారే అవకాశం పెరుగుతుంది ఒక చిన్న ఉద్యోగం ఒక ప్రయత్నం తోటి అన్నది మనకు తెలిసింది. సో మరి ఇది కనుక మనం వేసుకుంటే నిజానికి గ్రూప్ 2 అనేది ప్రస్తుతం సోదిలో ఎక్కడ కనిపిస్తలేదు. రీనోటిఫికేషన్ లేదా సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఏది లేకుండా గనక ఉంటే ఎగ్జామ్ చాలా త్వరగా జరిగే అవకాశం పెరుగుతుంది. ఎందుకంటే మనకు జూలై ఆగస్టులో జరిగే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఒకవేళ రీనోటిఫికేషన్ కనుక ఉంటే దాదాపుగా ఆ యొక్క ఎగ్జామ్ అనేది ఎప్పుడు జరగవచ్చు అని అంటే సెప్టెంబర్కి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది నాకైతే. ఎందుకు అని అంటే ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ గ్రూప్ 1 మెయిన్స్ మధ్యలో పెట్టే అవకాశం ఎప్పుడు కూడా మనకు జనరల్ గా ఆనవాయితీగా ఉంటుంది. దాని తర్వాత అటో ఇటుగా మాత్రం గ్రూప్ 3 ఉండే అవకాశం ఉంది. సో మన గ్రూప్ ప్రస్తుతం గవర్నమెంట్ అయితే వెరీ సీరియస్ గా మనకు చూస్తున్నది ఏంటంటే వాళ్ళ మేనిఫెస్టోలో ఫిబ్రవరి 1 లోనే అనుకున్నారు కాబట్టి గ్రూప్ 1 దాని ముందు వర్కౌట్ చేయాలి. ఏప్రిల్లో అనుకున్నారు గ్రూప్ 2 కాబట్టి ఇంకా సమయం ఉంది. పైగా ఆ ఎలక్షన్ కోడ్ రకరకాల వాటి మనకు కనిపిస్తూనే ఉంటాయి, మీ అందరికీ తెలిసిన విషయాలే. సో అది ఎలక్షన్ కోడ్ అటు ఇటు అయినా ఏదైనా ఉన్నా కూడా మనం యొక్క టెంటేటివ్ గా ఇంత త్వరగా ఇంకొక దీనికి కూడా మనకు 150 రోజుల దాకా సమయం అనేది దొరుకుతుంది గ్రూప్ 2 అనేది మనకు తెలుసు. సో హౌ టు క్రాక్ గ్రూప్ 2 ఇన్ 150 డేస్ అనే దాన్ని ఒకదాన్ని ప్రోగ్రామ్ గా పెట్టుకొని చేస్తే మీరు ప్రిపేర్ అవుతే సరిపోతుంది. చాలా వరకు గ్రూప్ 1 గ్రూప్ 2 కొందరు ఇంటిగ్రేటెడ్ కూడా ప్రిపేర్ అవుతారు. ఖచ్చితంగా మీరు ఎక్స్ట్రా ఎఫర్ట్ అండ్ ఎక్స్ట్రా ఇన్పుట్స్ అనేవి మీరు ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది, లేకపోతే అది సాధ్యం కాదు అన్నది తెలుసు. ఎందుకంటే పరీక్షలో సిలబస్ 2 ఒకటై ఉన్నా కూడా ఓరియంటేషన్స్ లో చాలా తేడాలు ఉన్నాయన్నది మనం గమనించాలి. అది చాలా ముఖ్యమైన దానిగా మనం చూస్తాం. సో దిస్ ఈస్ వాట్ ఐ వుడ్ లైక్ టు బి షేర్ విత్ యూ టుడే. థ్యాంక్ యూ ఆల్. విల్ మీట్ విత్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.